వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈరోజు అటుకుల పాయసాన్ని రుచిగా సింపుల్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై మూకుడు పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఓ గుప్పెడి కిస్మిస్, ఓ గుప్పెడి జీడిపప్పు ఆ నేతిలో వేపి ప్రక్కన పెట్టుకోండి. అటుకులను అదే మూకిడిలో వేపండి. అటుకులను నేతిలో వేపితే పాయసం తయారయ్యాక అటుకులు శుద్ధగా కలిసిపోకుండా ఉంటాయి. అంతేకాదు చాలా రుచిగా ఉంటుంది. ఒక 1/2 లీటర్ పాలును స్టవ్ పై కాసి పెట్టుకోండి. పాలు బాగా కాగాక ఈ వేపిన అటుకులను ఆ పాలలో వేసి ఓ 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. పాలు చిక్కబడుతున్నప్పుడు 2 యాలకుల పొడిని అందులో వేయండి. ఆ తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను కూడా అందులో వేసి బాగా కలిపాక అందులో సరిపడినంత తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేయండి. తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. తీపి తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ బెల్లాన్ని వేసి బెల్లం కరిగే వరకు ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడికాక అటుకుల పాయసం రెడీ. అటుకుల పాయసం తయారు చేయటం ఇంత సింపులా అనిపించిందా? ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా అటుకుల పాయసం చేసి తినేయటమే. ఈ అటుకుల పాయసం చాలా త్వరగా సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేయొచ్చుగా.